అలానే విశేషరావు ఉద్యోగుల పంట పండబోతుంది జనవరి నుంచి. కేంద్ర ప్రభుత్వం 8వ పిఆర్సీకి సంబంధించి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి జీతాలకి 40 to 50% పెరిగే అవకాశం ఉంది. దీంతో కొన్ని కోట్ల మంది ఉద్యోగులు పండగ చేసుకునేటువంటి వాతావరణం. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా విభజన జరిగిన తర్వాత రాష్ట్రం HRలు ఇవన్నీ ఇచ్చారు, అనేకమైన బెనిఫిట్స్ ఇచ్చారు. ఫ్రీ బస్సు, ఫ్రీ ట్రైను, తర్వాత ఫ్రీ ఫుడ్, ఇలాంటివన్నీ చాలా బెనిఫిట్స్ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు కల్పించారు. అది ఫస్ట్ 5 years అన్నారు, ఆ తర్వాత 10 years అయిపోయింది. మళ్ళా ఇప్పుడు తాజాగా ఎక్స్టెండ్ చేశారు. సో HRA వస్తుంది సచివాలయంలో ఉన్నట్టు కొంతమంది ఉద్యోగులకి. రాష్ట్రం ఎక్కడ ఉంటే ఉద్యోగులు అక్కడ ఉండాలి. కానీ హైదరాబాద్లో ఉండేటువంటి ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్కి వచ్చారని చెప్పి HRA ఇచ్చేటువంటి సిస్టమ్ ఉంది. దాన్ని ఎక్స్టెండ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఉమ్మడి రాజధానికి సంబంధించినటువంటి పరిధి కూడా దాటిపోయింది. 2024 జూన్ 2వ తారీఖు తోటి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అనేది కూడా పోయింది. అయినప్పటికీ HRలు ఇస్తూ ఉద్యోగుల్ని బాగా సంతోషపెడుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు వాళ్ళకు ఉన్నటువంటి బకాయిలు, ఆ బకాయిలను తీర్చేటువంటి ప్రయత్నంలో దాదాపు 6,000 కోట్ల రూపాయలు బకాయిలు తీర్చేశారు. ఇంకా 20,000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి ఉద్యోగ సంఘాల నాయకులు చెప్తున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి వత్తాసు పలికేటువంటి వెంకటరామరెడ్డి లాంటి వాళ్ళు, లేదా చల్లా శ్రీనివాస్ వాళ్ళు లాంటి వాళ్ళు, చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు అనేక మంది రీసెంట్గా ప్రెస్ మీట్లు కూడా పెడుతూ ఉన్నారు. మీరు పిఆర్సీ సంగతి ఏం చేశారు అని. పిఆర్సీ కమిటీని వేయాలి కదా, కమిషన్ వేయాలి కదా, ఎందుకు వేయలేదు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం అదే ప్రెస్ మీట్లో మాకు 20,000 కోట్ల రూపాయలు బకాయిలు రావాలి, ఆ బకాయిలు ఇవ్వండి అని చెప్తున్నారు. ఆర్థికేతరమైనటువంటి అంశం కదా పిఆర్సీ, దాన్ని ఎందుకు వేయట్లేదు అంటున్నారు. ఎంత బ్లఫ్ చేస్తున్నారంటే ఉద్యోగ సంఘ నాయకులు, పిఆర్సీ అనేది ఆర్థికేతరమైనటువంటి అంశమా కమిషన్ వేయటం అనేది? వన్స్ కమిషన్ వేసిన తర్వాత నెక్స్ట్ మీరు చేసే డిమాండ్ ఏంటి? ఆ కమిషన్ రిపోర్ట్ ప్రకారం మాకు జీతాలు పెంచండి, అది ఆర్థికపరమైనటువంటి అంశం కాదా? సో ఆంధ్రప్రదేశ్ని వీలున్నంత ఆర్థికంగా ముంచేయడానికి, మరో శ్రీలంక లాగా, మరో బీహార్ లాగా మార్చడానికి ఉద్యోగులే కంకణం కట్టుకున్నారు కొంతమంది అనేది బాగా వినిపిస్తోంది. ఉద్యోగ సంఘాల నాయకులైతే చంద్రబాబు నాయుడు గారిని ముక్కు పిండి వసూలు చేస్తున్నారు రావాల్సినటువంటి బకాయిలన్నింటినీ. ఇంకొక వైపు మాకు డిఎల్ ఇవ్వాలి, పెండింగ్లో ఉన్నాయి, ఒక డిఎల్నే ఇవ్వండి, ఇలాంటివన్నీ అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 1వ తారీఖు జీతాలు ఇవ్వండి సరిపోతుందని చెప్పి ప్రార్థించేవాళ్ళు, అభ్యర్థించేవాళ్ళు. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో తెలుసు. సూర్యనారాయణ గారిని అడిగితే చెప్తారు ఏం చేశారనేది. ఇది వాస్తవంగా ఉద్యోగుల పరిస్థితి ఉంది. పోనీ ఇవన్నీ బెనిఫిట్స్ ఇస్తారు. ఈ బెనిఫిట్స్ ఇచ్చినందువల్ల వాళ్ళు ప్రజాసేవకులుగా ఉన్న ఉద్యోగాలు చేస్తారా అని అంటే 100కి 1 కూడా కనిపించరు. 1,000కి 1 కనిపిస్తారేమో. చాలా తక్కువ మంది మాత్రమే లంచం తీసుకోకుండా పనిచేస్తూ ఉంటారు. ఒక చిన్న మామూలు ఉద్యోగిని ఏసీబీ రైడ్ చేస్తే కొన్ని కోట్ల రూపాయలు బయటపడుతూ ఉంది. ఇప్పుడు తాజాగా నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఇది దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల యొక్క పనితీరు ఏ విధంగా ఉంది అనే దానికి. ఒక ఈఎన్సీని ఏసీబీ వాళ్ళు రైడ్ చేస్తే ఏసీబీ చరిత్రలో లేని విధంగా 25 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. ఆయన డిమాండ్ చేసింది 5 కోట్లు. అది చాలదు అని చెప్తే 5 కోట్లకు సెటిల్ చేసుకుని 25 లక్షలు అడ్వాన్స్ ఇస్తే అది తీసుకుంటూ పట్టుబడ్డారు. ఆయన అప్పటికే 3 సార్లు ఏసీబీకి దొరికి సస్పెండ్ అయ్యి మళ్ళా జాయిన్ అయ్యి రిటైర్కి ముందు చేసినటువంటి పని అది ఆయన. మరి సస్పెన్షన్ చేసినప్పటికి కూడా ఇంకా బుద్ధి మారకుండా కుక్కతాకు వంకర అన్నట్టు వ్యవహరించేటువంటి ఉద్యోగులు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళని సక్రమ మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఎవరిది? ఉద్యోగ సంఘాల నాయకులది కాదా? రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని, ఈ సమాజాన్ని
సక్రమంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉద్యోగుల మీద ఉంటుంది కదా. ఉద్యోగులే కదా సింహభాగంలో ఉండేది, వాళ్లే కదా రాష్ట్రాన్ని నడిపించినా పడేసినా లేపినా అని చెప్పి వాళ్ళే చెబుతున్నారు కదా. మరి ఇప్పుడు రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు, రాష్ట్ర ప్రభుత్వాలను ఏం చేయదలుచుకున్నారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏం చేయదలుచుకున్నారు అనేది ఉద్యోగులను ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం ప్రజలు. ఆల్రెడీ ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను ఒక వారం క్రితం. ఢిల్లీలో మొదలైంది ఉద్యోగులకు సంబంధించినటువంటి అవినీతి మీద. ఉద్యోగులకు ఉండేటువంటి ఆ సెక్షన్స్ ఏవైతే రక్షణగా ఉన్నాయో వాటిని తీసేయండి రాజ్యాంగంలో. ఒకసారి అవినీతికి పాల్పడితే ఇక నేరుగా టెర్మినేషన్ ఉండాలి, అప్పుడే వాళ్ళు సక్రమంగా ప్రజాసేవకుల్లాగా వ్యవహరిస్తారు, లేదంటే వాళ్ళు అవినీతికి పాల్పడుతూనే ఉంటారు అనేటువంటి ఒక కంప్లైంట్ ఢిల్లీలో రైజ్ అయింది. రాజ్యాంగాన్ని మార్చమని చెప్పి ఢిల్లీలో డిమాండ్స్ చేస్తూ ఉన్నారు. ఆ డిమాండ్స్ ఇంకా రాష్ట్రాలకు పరిధిలోకి వస్తుంది. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టినప్పుడు బిగినింగ్ రోజుల్లో పెద్దగా లేదు, ఆ తర్వాత మహోద్యమం అయ్యింది. అది దాని ఫలితం నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రాగలిగారు ప్రధానమంత్రిగా. అయితే ఆ తర్వాత అవినీతి రహిత పరిపాలన జరుగుతుందంటే లేదు, జరగట్లేదు. ఆ తరహా పరిపాలన అందించాలి అని అంటే ఒక డేర్ కావాలి. ఆ తరహా పరిపాలన అందించండి, అవినీతి రహితంగా మీరు పరిపాలించండి, లేదా అడ్మినిస్ట్రేషన్ ఉండండి అని చెప్పి ఉద్యోగులకు చెప్తే ఉద్యోగులు ఆ ఉండే వాళ్ళని దించేసే ప్రయత్నం చేస్తారు. అలాగే పాలకులు కూడా అలానే ఉన్నారు చాలామంది. కొంతమంది మాత్రం నిజాయితీగా ఉన్నారు, కొంతమంది పీకు తింటున్నారు పాలకులు. ఒకసారి గెలిస్తే చాలు, 5 సంవత్సరాలకు అవకాశం ఇస్తే 5 తరాల పాటు సరిపోయేంత సంపాదిస్తున్నారు. కొంతమంది పేపర్లో మత్తుకుంటున్నారు ప్రభుత్వం యొక్క అవినీతి గురించి. ఒకవైపు పాలకులు, ఇంకొక వైపు ఉద్యోగ వర్గాలు జలగల మాదిరిగా సామాన్యులు పీక్కు తింటున్నారు, అవినీతి పాల్పడుతున్నారు. అవినీతికి దాన్ని తీసుకెళ్లి బ్లాక్ చేస్తున్నారు, సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు అనేది ఇప్పుడు ఢిల్లీలో వినిపిస్తున్నటువంటి నినాదం. అందుకే ఉద్యోగులకు ఉన్నటువంటి రాజ్యాంగ భద్రతను రక్షణను తొలగించండి ఆ సెక్షన్ అని చెప్పి చెబుతున్నారు. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూసినటువంటి ఒక కరప్షన్ నేను చూపిస్తాను. సో ఇక్కడ 25 లక్షల లంచం తీసుకుంటూ దొరికాడు. 3 వారాల్లో రిటైర్మెంట్ అయినా కొడితే జాక్పట్ కొట్టాలని ఇదే లాస్ట్ ఛాన్స్ అనుకున్నాడేమో కానీ సంస్థకు 35 కోట్ల బిల్లులు మంజూరు కోసం 35 కోట్ల కాంట్రాక్టులకు బిల్లు చెల్లిస్తుంటే దానికి గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్సీ సబ్బవరపు శ్రీనివాస్ 5 కోట్లు లంచం డిమాండ్ చేశాడు. ఆ సంస్థ ఫిర్యాదు తోటి ట్రాప్ చేస్తే ఏసీగోలు 25 లక్షల రూపాయలు టోకెన్ అమౌంట్ తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. గతంలో ఈయన 2 సార్లు పట్టుబడినా ఆయన ఏమాత్రం మారలేదు. ఇది ఉద్యోగుల యొక్క వాలకం. చాలామంది, అందరిది కాదు, మళ్ళీ అందరిని అంటున్నారు అనొచ్చు, లేదు ఇవాళకి కూడా నిజాయితీ పనులు ఉన్నారు. కాకపోతే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు నిజాయితీ పనులు. 90% అవినీతి ఉద్యోగులు ఉన్నారు, అవినీతి చేస్తున్నారు. అందుకే ఇప్పుడు P4 అంటే చంద్రబాబు నాయుడు గారు మహా బాధపడిపోతున్నారు. లక్షల జీతాలు తీసుకునేటువంటి వాళ్ళు P4లో పేదలకి సేవ చేయొచ్చు కదా, పేదల్ని దత్తత తీసుకొని మీరు మార్గదర్శకులుగా ఉండి వాళ్ళని బాగుపరచండి అని చెప్తే కొంతమంది ఉద్యోగులు దానికి ఇష్టపడలేదు. చంద్రబాబు నాయుడు గారి మీదనే రివర్స్ అయ్యే పరిస్థితి. కొన్ని మీడియా సంస్థలతోటి వాళ్ళ గోడుని వెళ్ళబోసుకొని చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలసీల్ని వెనక్కి తీసుకునేటువంటి విధంగా వాళ్ళు రైట్ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ మీద. సో గతంలో కూడా ఉద్యోగులు ముందుకు వచ్చి మీరు దత్తత తీసుకోండి అని చెప్తే ఏ క్రమాన్ని దత్తత తీసుకోవాలి? వాళ్ళు కోట్ల రూపాయలు అవినీతికి అయితే పాల్పడుతున్నారు, కానీ ప్రజాసేవకు కానీ ప్రజలను ఆదుకుందామని కానీ రాష్ట్రం ఆర్థిక పరిస్థితిని బాగుపరుద్దామని కానీ అనుకుంటున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. మరి ఇలాంటి కరప్షన్ బయటపడినప్పుడన్నా ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులకి అవినీతి రహితంగా పరిపాలన చేయండి, అవినీతి రహితంగా పనిచేయండి అని చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కదా. కేవలం హక్కులే కాదు కదా, శాలరీస్ పెంచుకునేట్టు కాదు కదా, పని కూడా సక్రమంగా ఉండాలి కదా. మరి ఇలాంటి అంశంలో ఉద్యోగ సంఘాల నాయకులు ఎలా వ్యవహరించాలి అనే దాని మీద మీరు సలహా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.